ప్రభుత్వ భూములే కాదు, దేవస్థానానికి సంబంధించిన భూములను సైతం, ఆశ్రమములకు సంబంధించిన భూములను కూడా వదలకుండా ఆక్రమణదారులు రెవెన్యూ అధికారులను లోపరుచుకుని ఏకంగా పట్టాలు పొంది బ్యాంకులలో రుణాలు కూడా పొందుతున్నారు. ఇందుకు నిదర్శనం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లె పంచాయతీలోని లింగాల దోన దగ్గర ఉన్న కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన కొంత భూమిని కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులను లోపరుచుకుని డికేటీ పట్టాను పొంది ఆన్లైన్ లో ఎక్కించుకుని బ్యాంకు ద్వారా రుణాలు కూడా పొందారని కాశీనాయన ఆశ్రమ నిర్వాహకురాలు సింగారెడ్డి రాములమ్మ ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి మండలంలోని బండగానిపల్లె పంచాయతీలోని లింగాల దోనలో కాశీనాయన కొంతకాలంగా తపస్సు చేసి అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చిన భక్తులకు మోక్ష మార్గములను ఉపదేశించేవారని ఆమె తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అవధూత కాశీనాయన 1995వ సంవత్సరంలో అప్పట్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో లింగాల దోనలో ఆశ్రమ స్థాపనకు కొంత స్థలమును ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కొంత భూమిని కేటాయించినట్లు ఆమె అన్నారు. ఈ ప్రాంత ప్రజల సహాయ సహకారములతో తమ సొంత ఆస్తులను విక్రయించి కాశీనాయన ఆశ్రమంకు కేటాయించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి పండ్ల చెట్లను నాటి పెద్ద చేశారని, ఆ చెట్ల ద్వారా ఫలసాయం కూడా వస్తుందన్నారు. కానీ కాశీనాయన ఆశ్రమం అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో కొత్తపల్లి కొట్టాలు గ్రామాలకు చెందిన కొందరు ఆక్రమణదారులు దేవసాని శేఖర్ రెడ్డి సర్వే నంబర్ 477 పిలో 34 సెంట్లు, సర్వే నంబర్లో 485 పిలో 2 ఎకరాలు 9 సెంట్లు, దేవసాని నరసింహారెడ్డి సర్వే నంబర్ 482లో 2 ఎకరాల 75 సెంటలు, సర్వే నంబర్ 485 పిలో 2 ఎకరాల 9 సెంట్లు, దేవసాని నరసింహారెడ్డి సర్వే నంబర్ 482లో 2 ఎకరాల 75 సెంట్లు, కాకు వెంకటేశ్వర్లు సర్వే నంబర్లో 477 పిలో 2 ఎకరాల 75 సెంట్లు, తోడెంగుల రమణయ్య సర్వే నంబర్ 476లో 65 సెంట్లు, 484 సర్వే నంబర్లు 1 ఎకరా 84 సీట్లు, ఈర్ల పొల్లయ్య సర్వే నంబర్ 476లో 2 ఎకరాల, సర్వే నంబర్ 482లోని 2 ఎకరాల 75 సెంట్లు, కాపు వెంకటేశ్వర్లు సర్వే నెంబర్ 477 పిలో 2 ఎకరాల 75 సెంట్లు, తోడింగుల రమణయ్య సర్వే నెంబర్ 476లో 65 సెంట్లు, 484 సర్వే నెంబర్లో 1 ఎకరా 84 సీట్లు, ఈర్ల పొల్లయ్య సర్వే నెంబర్ 476లో 2 ఎకరాల 50 సెంట్ల ప్రకారం భూమిని మండల రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమదారులతోటి కుమ్మక్కై కాశీనాయనకు సంబంధించి అనుభవంలో ఉన్న భూమిని పట్టాలను మంజూరు చేయించుకుని బ్యాంకులు రుణాలు పొందారని ఆమె ఆరోపించారు. కాశీనాయన తపస్సు చేసిన ప్రదేశంలో ఆయన కోరిక మేరకు ఆశ్రమం నిర్మిస్తే ఆయన పొలాన్ని పట్టా చేయించుకున్నారని ఆమె వాపోయారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాశీనాయనకు కేటాయించిన భూమిని ఎవరైతే పట్టా చేయించుకున్నారో వారిపై చర్యలు తీసుకుని ఆ పట్టాను రద్దు చేసి నిర్వాహకురాలు రాములమ్మకు న్యాయం చేసి కాశీనాయన భూమిని కాపాడాలని అక్కడ భక్తులు కోరారు. అట్లాంటి ఆయన భక్తులందరితోటి అనేక మంది దాతలు భక్తుల తోట విరాళాలు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఎల్లకాలం ఒక దగ్గర పోయి అడగాలంటే ఎల్లకాలం అడగలేం కాబట్టి మనమే కొంత ఆర్థిక స్తోమతను పెంచుకునేదానికి ఈ ప్రాంతంలో మనం ఈ మామిడి చెట్లు ఇలాంటి పెంపకాలు పెడితే ఆ బట్టి వచ్చే వనరులు ఈ ఆశ్రమానికి ఉపయోగించుకునేటువంటి సదుద్దేశంతో ఆమె చెట్లు పెంచి 10 ఏళ్ల క్రితం తీసుకొని వచ్చితే ఈరోజు పంటకు కూడా వచ్చినాయి. అయితే కొంతమంది ఈ పేదలు పొలాలు పెట్టేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ చెట్లు నాటినటువంటి పొలాల్ని వేరే వాళ్ళకు పట్టాలు పెట్టడం జరిగింది. ఈమె ఒకరోజు లోన్ తెచ్చుకుందని చెప్పి బ్యాంకుకి పోతే ఆల్రెడీ ఈ వేరే వాళ్ళ పేరు మీద పోయినామో వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఉన్నారని చెప్పినందువల్ల అప్పుడు దాకా ఆమెకు కూడా తెలియదు ఈ పట్టా పెట్టుకున్నదన్న. అప్పటి నుంచి ఆమె ఎంఆర్ఓ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీసులకు అనేక మంది రాజకీయ నాయకులకు లోకల్గా ఉండే లీడర్లందరికీ చెప్పుకుంటూ అది చెప్తుంది. కానీ పోయినసారి మేము గ్రామ సభలో కూడా విఆర్ఓ గారు ఇది రద్దు చేయడం జరిగింది. కాశీనాయన ఆశ్రమానికే
అప్పటి నుంచి చేశారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పమని చెప్పినారు. కాబట్టి వాళ్ళు వేరే చోట కేటాయిస్తామని చెప్పినారని కూడా నేను కూడా అదే ఆ గ్రామ సభలో నాతోనే చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజేమో ఇంకా ఈ అలాట్మెంట్ అనేది ఇంకా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయని చెప్పి చెప్తున్నది అమ్మగారు. కాబట్టి అవి రద్దు చేసి ఇవి ఆశ్రమానికి కాశీనాయన యొక్క ఆశ్రమానికి అప్పగించవలసిందిగా కోరుతున్నాం అధికారులను. మిత్రులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. మాది నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామం. కాశీనాయన పెరిగిన గ్రామం. కొత్తపల్లి గ్రామంలోనే పెరిగాడు. మా ఆశ్రమాన్ని కాశీనాయన ముందు నుంచి కూడా ఇక్కడ లింగాలదోన ఆశ్రమంగా పేరు పొందుతుంది. కానీ కాశీనాయన తీసుకొచ్చి రాములమ్మని ఇక్కడ చెప్పి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయాలని లింగాలదోన ఆశ్రమంగా డెవలప్ చేసి 30 ఏళ్ళ నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎంతోమంది అన్నదాతలకు అన్నదానం చేసిన చరిత్ర ఈ ఆశ్రమాన్ని. ఎంతమంది వచ్చినా భోజనం లేదనకుండా సహాయం చేసే క్యాపబిలిటీ రాములమ్మది. అందువల్ల ఈ ఆశ్రమానికి ఒక మంచి గుడ్ నేమ్ ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కాబట్టి ఈ ఆశ్రమానికి ముఖ్యంగా ఉదయగిరి మండలం కాశీనాయన ఆశ్రమం లింగాలదొన అంటే 95లో కాశీనాయన ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టాలని ఇక్కడ పెట్టి 95 నన్ను ఇక్కడ విడిచిపెట్టిపోయి జ్యోతిలో సమాధైనాడు. కానీ అప్పటి నుంచి నేను కష్టం చేసి ఏదో ఒక చెట్టు కింద ఉండి ఈ ఆశ్రమం నిర్మాణం చేశాను. కానీ ఇప్పుడు ఆశ్రమం నిర్మాణం చేసినటువంటిది కొందరు వ్యక్తులు అంటే పట్టా పెట్టుకొని ఇప్పుడు నా మీద ఇది చేస్తున్నారు. అంటే పట్టాను ఆన్లైన్ లెక్కించుకొని. వాళ్ళు ఎవరమ్మా, వాళ్ళ పేర్లు చెప్పండి. దేవసాని నరసింహారెడ్డి, తండ్రి చిన్నపరెడ్డి, దేవసాని కాసిరెడ్డి, ఆయన కుమారుడు శేఖర్ రెడ్డి, ఈ ఈర్ల పుల్లయ్య, తోడెంగల రమణయ్య, కాకు వెంకటేశ్వర్లు, ఈ 5 మంది వ్యక్తులు ఈ చెట్లు నాటింది, ఈ బత్తాయి చెట్లు నాటింది. ఇదంతా పట్టా పెట్టుకొని లోన్లు తెచ్చుకొని దాని మీద రైతు భరోసా, తర్వాత బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకొని నన్ను ఎంఆర్ఓ వీళ్ళంతా నన్ను ఆటలాడుకున్నట్టు తిప్పుతున్నారు. ఆర్డీఓ ఆఫీసు పోతే కలెక్టర్ కాడి ఇవ్వమని, కలెక్టర్ పని అయిందని 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు అమ్మా వాళ్ళు పట్టా ఇచ్చింది? ఒక మనిషికి 2.5 ఎకరా వంతు పెట్టుకున్నారు. ఆశ్రమం కాంపౌండ్ లోపల. దానికోసం ఎంఆర్ఓ వచ్చి శ్రీనివాసరెడ్డి అని క్యాన్సల్ ఇచ్చేశాడు, ఇది పెట్టేదానికి కాదని. కానీ ఓట్ల కోసమని ఆ పేర్లను తొలగించకుండా మభ్య పెడుతున్నారు ఈ రెవెన్యూ అధికారులు. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ మాటలు విని. కాశీనాయన పొలం ఎంత ఉందమ్మా మొత్తము కాంపౌండ్ లోపల 30 ఎకరాలు ఉంది. ఇందులో వాళ్లకు 12.5 ఎకరా. నాగిరెడ్డి కొండారెడ్డి అనే ఆయన మా మేనమామ, ఆయన చనిపోతే ఆ వ్యక్తికి నా పేరు పెట్టారు. నాకు 5 ఎకరాలు, ఆ వ్యక్తికి 5 ఎకరాలు. ఇంకొక ఆయన మేరెడ్డి పుల్లారెడ్డి అని ఇక్కడ సేవ చేసి ఇక్కడనే చనిపోయినాడు ఆయన. ఈ భూమి అంతా కాశీనాయనకు సంబంధించిందే కదా? ఇది కాశీనాయనకు సంబంధించింది, వేరేది కాదు. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే 95 నవంబర్ 23 వచ్చి 96లో నేను పట్టా పెట్టుకున్న కొంత, మిగతాది ఆశ్రమం కట్టిన దాంట్లోది. ఇప్పటికీ కూడా ఈడ కూడా 4 కుక్కలు ఉంటే మందు పెట్టి చంపారు. ఏ విధంగా నేను